డే అలా అందరికీ. రీసెంట్‌గా అల్లు అర్జున్ గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా 'జానీ మాస్టర్' ఇన్సిడెంట్‌లో మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది కదా! అయితే ఈ సందర్భంగా జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి కొంచెం దగ్గర. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర కాబట్టి, ఆమెకి భవిష్యత్తులో ఛాన్స్‌లు వస్తాయో రావో అన్న డౌట్‌లయితే చాలా వ్యక్తమవుతున్నాయి. ఆమె కెరీర్ మీద ఏమైనా ఇబ్బంది పడిద్దో అని చెప్పేసి చాలా డౌట్‌లయితే వస్తున్నాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మోనోపొలీగా ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే వాళ్ళకి ఛాన్స్ లేకుండా తొక్కేస్తారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ మహిళా కొరియోగ్రాఫర్‌కి మనందరికీ తెలుసు కదా! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆయన ఒక హామీ అయితే ఇవ్వటం జరిగింది. ఏంటి అంటే ఆమెకి ఎవరు ఛాన్స్‌లు ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ మనందరికీ తెలుసు. ఆళ్ళ తండ్రి అల్లు అరవింద్ గారిది. ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేసే అన్ని సినిమాల్లో ఈమెకి ఎవరైతే ఈ మహిళా కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆమెకి మేము ఛాన్స్ ఇస్తాం, ఆమెను ప్రోత్సహిస్తాము అన్నట్లుగా ఒక రకంగా ఆ మహిళకైతే అల్లు అర్జున్ అయితే వాగ్దానం అయితే ఇచ్చారు. ఏదేమైనా గానీ ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్‌ల మీద హీరోలు కూడా ఖండించాలి. ఎందుకు అంటే సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత పెద్ద హీరోల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, మహేష్ బాబు వీళ్ళందరి మీద ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు వాళ్ళు మాకేం తెలియదు, మేము శుద్ధపూసల లెక్క ఉంటే చల్లదనమాట ఉండదు. ఎందుకంటే మనందరికీ తెలుసు తమిళనాడులో ఏదైనా ఇండస్ట్రీ మీద ఆరోపణలు వస్తే వాళ్ళందరూ స్పందిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఈ మహిళకి ఒక రకంగా ఏదో ఒక తోడ్పాటు ఇచ్చి ఆమెకి ఫర్దర్‌గా మా సినిమాల్లో కొనసాగిస్తామని ఒక హామీ ఇస్తే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలామంది బయటకు వచ్చి ఇలాంటి మరిన్ని పునరావృతం కాకుండా అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం. అలాగే అందరు హీరోలు కూడా స్పందించాలి ఈ యొక్క ఇన్సిడెంట్ మీద. దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఓకే మరి.